ప్రపంచం మొత్తం ఒక ఎత్తయితే, రష్యా ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా మనకనిపిస్తుంది. ఎందుకు అనేసంటే, మీరు చూడొచ్చు రీసెంట్‌గా న్యూస్‌లో ఎక్కడ చూసినా ఇదే టాక్. ఏంటి అనేసంటే, రష్యా ఈస్ గోయింగ్ టు లాంచ్ ఫుల్ స్కేల్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్. ఫుల్ స్కేల్ ఏదో టెస్ట్ అని అక్కడ ఆయన ఎక్కడ టెస్ట్ అని ఎక్కడ చెప్పలేదు. టెస్ట్ కాదు, డైరెక్ట్‌గా న్యూక్లియర్ బాంబ్స్‌ని రిలీజ్ చేయబోతున్నారు అన్నట్టుగానే మాట్లాడారాయన. రీసెంట్‌గా ఆయన కొన్ని మీటింగ్స్‌లో మనం చూడొచ్చు. దానికి ముందు ట్రంప్ ఆయన ధమ్కీ ఇచ్చిన తర్వాత చిన్న ట్రంప్ ఒక్కసారి ధమ్కీ ఇచ్చిన తర్వాత రష్యా వెంటనే బయటకొచ్చింది. ట్రంప్ ఎవరికి పడితే వాళ్ళకి ధమ్కీలిస్తే అందరూ ఊరుకుండొచ్చేమో. మన ఇండియా కూడా ఊరుకుంది. కానీ రష్యా ఊరుకోలేదు. రష్యా అయితే ఫుల్ స్కేల్ ఆఫ్ న్యూక్లియర్ టెస్ట్‌కి సిద్ధపడుతుంది. అది ఎప్పుడు ఏంటి అనేది తెలీదు. కానీ న్యూక్లియర్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్టుగా ఆర్డర్స్ పాస్ అయినాయి. సో, దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ రిలీజ్ అయినాయి. మళ్ళా విజువల్స్ రిలీజ్ అయినాయి. కొన్ని వీడియోస్ గూడా రిలీజ్ అయినాయి. వాటిని చూద్దాం ఫస్ట్. వాటిని చూసిన తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడదాం. Знаете, только что вернулась из поездки в Китайскую Народную Республику. Я поручаю Министерству иностранных дел, Министерству обороны Российской Федерации, специальным службам и гражданским ведомствам, соответствующим гражданским ведомствам, сделать все для того, чтобы собрать дополнительную информацию по этому вопросу, провести ее анализ на площадке Совета Безопасности и внести согласованные предложения о возможном начале работ по подготовке. సో వీడియో చూశారు కదా మీ అందరూ. వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. సో రష్యా చాలా తొందరలో ఉంది ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్‌కి. అది కూడా ఫుల్ స్కేల్ న్యూక్లియర్ టెస్ట్‌కి చాలా తొందరగా ఉంది. చాలా తొందరగా స్టెప్స్ తీసుకుంటుంది. సో అది ఎప్పుడు అవుతుంది అనేది ఇంకా ముందు ముందు మనం చూస్తాం ఖచ్చితంగా చూడబోతాం మనం. సో దాని తర్వాత చూడండి ఇప్పుడు రష్యా ఇంకా యూఎస్ ఈ 2 కలిపి దాని యొక్క పవర్ చూపించాలి అని 2 దేశాల యొక్క పవర్ చూపించాలని ఈ 2 ప్రిపేర్ అవుతున్నాయి. దాని తర్వాత సో ఈ 2 ఇలా ప్రిపేర్ అవుతుండగా సో తొందరలో మనం ఇజ్రాయెల్ కూడా ఈ యొక్క వేలోకి రావడం మనం చూస్తాము. సో దీని తర్వాత మన ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియా కూడా స్టెప్స్ తీసుకుంటుందా? ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటుందా? లేకపోతే మనం వెయిట్ చేస్తామా అనేది మనకు తెలియాలి. సో ఎటువంటి స్టెప్స్ ఇండియా తీసుకోబోతుందో మనకు తెలియదు కాబట్టి మనం ముందు చూడాలి. సో దాని తర్వాత చూడండి రష్యా ఎలా అయితే న్యూక్లియర్ బాంబ్ ప్లాన్ చేస్తుందో సో మళ్ళా నాకు తెలిసి మనం ఈ పెద్ద మష్రూమ్స్ చూస్తామా? ఆ పెద్ద స్మోక్, పెద్ద క్లౌడ్స్ వన్స్ బాంబ్ పడిన తర్వాత ఆ పెద్ద క్లౌడ్స్ మనం మళ్ళీ చూస్తామా? లేదా అనేది ఒక ప్రశ్నగా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని యూఎస్ రీసెంట్‌గా ఒక మిస్సైల్ లాంచ్ చేసింది. ఇట్స్ నాట్ న్యూక్లియర్ బాంబ్ కానీ ఒక ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ లాంచ్ చేసింది. ఒక బ్లాస్ట్ జస్ట్ ఒక టెస్ట్‌కి ఒక చిన్న టెస్ట్ తీసుకున్నారు వాళ్ళు అందులో ముందే చెప్పారు. దీంట్లో ఎటువంటి న్యూక్లియర్‌కి సంబంధించింది ఏమీ లేదు. ఇది జస్ట్ ఇంటర్ కాంటినెంటల్ బ్లాస్ట్ మాత్రమే. జస్ట్ టెస్ట్ చేయడానికి మాత్రమే ఆ యొక్క బ్లాస్ట్‌ని వాళ్ళు రిలీజ్ చేశారు. జస్ట్ టెస్ట్ చేయడానికి. సో దాన్ని వాళ్ళు క్యాప్చర్ చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇలా యూఎస్ఏ చేస్తుంది. అండ్ మనం రష్యాని చూసుకుంటే రష్యా అయితే చాలా తొందరలో ఉంది. సో మనకు తెలిసినంత వరకు మళ్ళా మనం అటువంటి పెద్ద క్లౌడ్స్ చూస్తాము అని అనుకుంటున్నాము. సో అనుకుంటున్నాము. మనకు తెలీదు చూస్తామో లేదో అనేది సెకండరీ అయితే రష్యా మాత్రం చాలా పెద్దగా స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తుంది దట్ చాలా తొందరలో ఉంది రష్యా. మేము దేనికి తగ్గము అన్నట్టుగా చాలా తొందరగా ఆర్డర్స్ పాస్ చేసింది. అండ్ చాలా తొందరగా పనులు మొదలుపెట్టమని చెప్పింది. ఎప్పుడు ఫుల్ స్కేల్ టెస్టింగ్స్ ఎప్పుడు మనకి బయటపడతాయో తెలీదు. కానీ అవి పడితే మాత్రం
మళ్ళీ మనం ఆ యొక్క బిగ్ స్మోక్ మష్రూమ్స్ మనం చూస్తాము, పెద్ద పెద్ద క్లౌడ్స్ మనం చూస్తాము. సో ఇది రష్యా ప్లాన్ చేస్తుంది. సో మన ఇండియా ఏం చేస్తుందో మనకు తెలీదు. సో రష్యా అయితే బిగ్ ప్లాన్స్లో ఉంది. సో రష్యా ఇంతకుముందు ఒక పెద్ద బ్లాస్ట్ ప్లాన్ చేసింది. అది ఎప్పుడు 1900లో. సో నేను ఆ వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. సో ఆ వీడియో దేనికి సంబంధించిందంటే, ఆ వీడియో వాళ్ళు 1900లో ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ రిలీజ్ చేశారు. సో ఇప్పటిది కాదు, అది 1900లో. దాని పేరు జారా బాంబ్. సో దాని పేలిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉండేది అనేది ఒక వీడియోలో మీరు చూస్తారు. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో అందరూ ఖచ్చితంగా ప్లీజ్ డూ, మీరు ఏం చేస్తారో తెలీదు కానీ అందరూ దయచేసి కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు దీని గురించి అని.